2029 సంవత్సరం నాటికి పేదరికం లేని సమాజమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 54వ డివిజన్ పరిధి భగత్ సింగ్ కాలనీలో లబ్ధిదారులకు వర్చువల్గా పట్టాలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్గా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సీఎం సమక్షంలో లబ్ధిదారుల్లో ఇద్దరికి షబహా మస్తానమ్మలకు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పట్టాలు అందించారు. గత ప్రభుత్వంలో వీరికి పట్టాల పేరుతో చెల్లని కాగితాలు ఇచ్చి మభ్యపెట్టారని మంత్రి నారాయణ అన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపుతానని చెప్పిన మాటకు కట్టుబడి శాశ్వత పట్టాలు ఇవ్వడం జరిగిందని మంత్రి వివరించారు. కూటమి పాలన మాటలతో మభ్యపెట్టేది కాదని, ప్రయోజనాలను నేరుగా అర్హులైన ప్రజలకు అందించే ప్రభుత్వమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ప్రతిసారి పట్టాలు ఇస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పడం, వాళ్ళని నమ్మించడం, ఓట్లు ఎంచుకోవడం జరిగింది. ఎలక్షన్స్ ముందు కరెక్ట్ గా 3 నెలల ముందు అందరికి ఒక కాగితాలు ఇచ్చారు. అవి పట్టాలని చెప్పడం జరిగింది. వాళ్ళు బ్యాంకులకు పోతే ఈ పట్టాలు కాదమ్మా, మీరు నివాసం ఇచ్చి కాగితాలు ఇచ్చారు, ఇది చలవని చెప్పారు. మీతో నేను మాట్లాడటం, మీరు కూడా వెంటనే దాన్ని ప్రాసెస్ చేసి ఇమీడియట్ గా ఇచ్చేయండి, 30-40 ఏళ్ల నుంచి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఖాళీ చేయిస్తారని చెప్పడం. ఆ తర్వాత సెక్రటరీస్ అందరితో మాట్లాడి 1430 మందికి పట్టాలు ఇచ్చేటట్టుగా కేబినెట్ లో మీరు అప్రూవ్ చేయించారు సార్. దానికి ప్రత్యేకంగా ఈ యొక్క భగత్ సింగ్ కాలనీ వాళ్ళ తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఎన్నో సంవత్సరాల కల ఈ రోజు నెరవేరింది సార్. నారాయణ సార్ దయ వల్ల, మీ దయతో మాకు ఇవాళ పట్టాలు శాశ్వతంగా, మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు పట్టాలు అందజేసినందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్.